మీ ప్రాజెక్ట్స్ అన్నిట్లో అంటే అఫోర్డబుల్ ప్రాజెక్ట్ ఏంటి? లైక్ పర్ స్క్వేర్ యార్డ్ దిస్ ఈస్ ద అమౌంట్. సామాన్య ఉద్యోగికి ఒక సొంత ఇంటి కళ, సొంత ఇల్లు ఒక ప్లాట్ కళ నెరవేరాలంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉంటే సరిపోతుంది? నేను ఏమో చెప్తాను మేడం, ఒక 15-20 lakhs లో ఉంటే ఎప్పుడు యోషిత దగ్గరికి రావచ్చు మేడం. అంతేనా? ఎందుకంటే మనం మిడ్ క్లాస్, మీకు నేను మీతో ముందర చెప్పినట్టుగా, సో మనం అందరూ ఆలోచన ఏంటంటే ఇప్పుడు 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇన్వెస్ట్ చేసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మేడం. వాళ్ళంతా సిటీలోనే ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లా ఆలోచనలు ఉంటాయి. సో మన దగ్గర ఎక్కువ మంది ఆలోచనలు ఏంటంటే ఒక 20 lakh 30 lakh వాళ్ళు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్, అది అంటే లైఫ్ టైం వాళ్ళు ఎర్న్ చేసుకునే అమౌంట్ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కడో చోట మంచి చోట, అది అట్లీస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే డెవలప్ అయిపోయినా పర్లేదు, మంచిగా ఉంటే చాలు అనుకుంటారు. అంటే 200-300 స్క్వేర్ యార్డ్స్ వస్తాయండి? వస్తాయి మేడం. 20 లక్షలతో ఒక 20 లక్షలతో ఒక 200 స్క్వేర్ యార్డ్స్, అట్లా 300 స్క్వేర్ యార్డ్స్, అట్లా ఒక 20-30 lakhs తో మన దగ్గర దొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే అటువంటి ప్రాజెక్టులు మనం ఇంతవరకు మనం 10 ప్రాజెక్టులు చేసాం మేడం. 10 ప్రాజెక్టులకు కూడా అన్ని అప్రూవల్స్ వచ్చినాయి, అన్ని డిటిసిపి అప్రూవల్సే. ఎక్కడ కూడా మనం అనాథరైజ్డ్ లేఅవుట్ అన్నది మనం ఎప్పుడు చేయలేదు. అది నేను దానికి అగైనెస్ట్ ఉంటాం మేడం. అన్ని అప్రూవల్స్ వచ్చినాకే మనం స్టార్ట్ చేస్తాం ప్రాజెక్ట్ని. సో ఎక్సెప్ట్ ఫీ మనం అసలు అప్రూవల్ రాకుండా కూడా ఏది స్టార్ట్ చేయలేదు. సో ఇప్పుడు అన్ని కూడా 10 out of 10 అప్రూవ్డ్. Yoshita, it's not a brand, it's an emotion.